హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. శైలేష్ కొలను డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సిరీస్ లో హిట్ సిరీస్ మనకు తెలుసు. సో ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించి తీసినటువంటి ప్రతి సినిమా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో స్టార్టింగ్ లో విశ్వక్సేన్ హీరోగా వచ్చినటువంటి ఈ హిట్ సినిమా ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా ఉండటంతో సో ఆ టైంలో ఒక మంచి థ్రిల్లర్ గా అయితే పేరు సంపాదించుకుంది. ఇక నెక్స్ట్ సీజన్ 2 లో హిట్ 2 కేస్ 2 లో కానీ చూసుకున్నట్లయితే అడవిశేషు హీరోగా కనిపించడం జరిగింది. అండ్ దానికి ముందరే ఆయన గూఢాచారి అటువంటి సినిమాస్ లో నటించడం వల్ల ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్ గా యాప్ట్ అయింది. అండ్ ఈ క్రమంలోనే హిట్ 2 కూడా మంచి సక్సెస్ అందుకుంది. బట్ హిట్ 2 యొక్క క్లైమాక్స్ లో కానీ చూసుకున్నట్లయితే సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి న్యాచురల్ స్టార్ నాని యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఈ క్రమంలోనే రీసెంట్ గా హిట్ 3 కి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ వైల్డ్ గా ఉన్నటువంటి నాని క్యారెక్టర్ ని చూసి చాలా మంది కాస్త ఫిదారా అయ్యారు. అప్పుడు వి సినిమాలో చూసాం అంత వైల్డ్ క్యారెక్టర్ లో. అండ్ దాని తర్వాత చూసినటువంటి సీన్ అయితే ఖచ్చితంగా హిట్ 3 టీజర్ మాత్రమే. సో ఓవరాల్ గా హిట్ 3 కి సంబంధించి ప్రెసెంట్ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. విషయం ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సినిమాస్లో క్యామియోస్ ఎక్కువైనాయి. అంటే ఒక హీరో సినిమాలో గెస్ట్ అపియరెన్స్ కింద వేరే స్టార్ హీరో కనిపించడం చాలా కామన్. సో రీసెంట్ గా హరీష్ శంకర్ తీసినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమాలో మనకి టిల్లు కనిపిస్తారు కదా, లైక్ అదే వర్షన్ లో ఈ హిట్ 3 కి సంబంధించినటువంటి సినిమాలో కేస్ 1 కేస్ 2 కి సంబంధించినటువంటి ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారు. ఎస్, న్యాచురల్ స్టార్ నాని గారు రాబోతున్నటువంటి హిట్ 3 లో ఒక పక్క విశ్వక్సేన్ అండ్ మరో పక్క అడవిశేషు వచ్చినటువంటి సీన్స్ ఉన్నాయంట. అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ గెస్ట్ అపీరెన్స్ అన్నట్టు కదా, అంటే జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, కానీ కాస్త వీళ్ళిద్దరికి కూడా సీన్ ని పెట్టారంట. సో మేబీ కేస్ 1 కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకోవచ్చు, కేస్ 2 కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని తీసుకొని కేస్ 3 ని సాల్వ్ చేయబోతారేమో. సో ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది అని చెప్పి కూడా మొత్తం మీద శైలేష్ కొలను గారు చెప్పడం జరిగింది. సో ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంటే ఇది ఇంకా కంటిన్యూ అయిపోతుందని. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారిని కూడా టీం అంతా కూడా మీట్ అయ్యింది. అండ్ హిట్ 4 లో నందమూరి బాలకృష్ణ గారు ఉంటారని చెప్పి టాక్ అయితే నడుస్తోంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ న్యాచురల్ స్టార్ నాని దగ్గర నుంచి రాబోతున్నటువంటి హిట్ 3 లో అయితే మాత్రం కేస్ 1 కేస్ 2 యొక్క హీరోస్ కూడా ఉండబోతున్నట్టు ప్రెసెంట్ సోషల్ మీడియాలో టాక్ అయితే నడుస్తోంది. సో ఒక పక్క విశ్వక్సేన్ అంటే ఒక మంచి స్టార్టప్ క్రియేట్ అయిపోయినటువంటి హీరో, అండ్ మరో పక్క అడవిశేషు అయితే ఆయన దగ్గర నుంచి ప్రెసెంట్ మనకి డెకాయిడ్ సినిమా రాబోతోంది. సో ఈ క్రమంలో అడవిశేషుని కూడా సినిమాలుగా చూడగలిగితే న్యాచురల్ స్టార్ పక్కన ఆల్రెడీ హిట్ 2 క్లైమాక్స్ లో చూసాము. బట్ ఈ విధంగా ముగ్గురు హీరోని స్క్రీన్ మీద చూడడానికి గట్టిగానే ప్లాన్ చేశారు శైలేష్ కొలను. సో సినిమాకి సంబంధించినంత వరకు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంటే హిట్ 1 హిట్ 2 ఆల్రెడీ చూసారు కదా. సో మీకు రెండు సినిమాస్ లో ద బెస్ట్ సినిమా ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.